స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ. గట్టిగా చెప్పాలా, జై తెలంగాణ. కూర్చున్నాం. ప్రొఫెసర్ పివై రమేష్, ఎడ్యుకేషనల్ వింగ్, స్టేజ్ లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కోలసీన్ అన్న బ్రదర్ అక్కడ నుంచి రండి. అక్కడ ప్రెస్ వాళ్ళు మన సోదరులు కూర్చుకునే ప్లేస్ అది. అక్కడ నుంచి రండి. ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి సంఘ తరపున కార్యక్రమాలు ఇంతకుముందుకే జనరల్ సెక్రటరీ కర్ణాకర్ గారు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి నెలలో మనం జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతూనే కార్మికుల కోసం, ప్రైవేట్ ఉద్యోగుల వాళ్ళ యొక్క హక్కుల కోసం మనం ఈఎస్ఐ కానీ, కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ప్రమోషన్ల విషయంలో కూడా ప్రతి కంపెనీలో చేసినటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం అంటే 2020లో ఈ కోవిడ్ వల్ల కొంత మన కార్యక్రమాలు కొంత తక్కువ అయినా కూడా చాలా వరకు అన్ని జిల్లాల నుంచి కూడా కరోనా టైంలో నిజంగా పేరున మీరందరూ కూడా వలస కార్మికులు కావచ్చు, అదేవిధంగా కూలీలు కావచ్చు, ప్రైవేట్ రంగంలో పనిచేసే చిన్నపాటి జీతం ఉన్నటువంటి వారికి మీరు చేసినటువంటి సేవలు, మీరు ఇచ్చినటువంటి గ్రాసరీ కానీ, వారు చేసినటువంటి అనేకమైనటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన మీ అందరూ కూడా పేరున జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా మీకు పేరున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కరోనా అయినా వాస్తవికంగా మనం అందరం కూడా ఒక పద్ధతితో, ఒక క్రమశిక్షణతో మనం అందరం కూడా ముందుకెళ్తూ మనం చేస్తున్నటువంటి ఏదైతే పని ఉందో ఆ పనిని కూడా గౌరవ పెద్దలు అందరూ చూస్తూనే ఉన్నారు. పార్టీ ఎదుగుదల కోసం సభ్యత నమోదు కార్యక్రమం కావచ్చు, మళ్ళీ 2020లో జనవరిలో ఏర్పడినటువంటి మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, 4 కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, వీటిలో అందరూ కూడా మనం పార్టీ అనుబంధ సంస్థగా మనము ప్రతి ఎలక్షన్లో కూడా ఆయా మున్సిపాలిటీలో కూడా పనిచేసినటువంటి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే దుబ్బాక ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, సోదరుమణులు అందరూ కూడా స్వచ్ఛందంగా గులాబీ జెండాను భుజాన వేసుకొని స్వచ్ఛందంగా మన సంస్థ నుంచి కూడా ఎక్కడ పడితే అక్కడ చేసినటువంటి సపోర్ట్ చేసి ప్రచారంలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా నిజంగా మరొకసారి రాష్ట్ర కమిటీ నుంచి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా చాలామంది కూడా సోదరులకు ఉద్యోగాలు ఈ లాక్డౌన్లో పోయిన పరిస్థితి. ఇప్పుడు రిక్రూట్మెంట్ వింగ్ ఇన్ఛార్జ్ రాకేష్ గారు ఇక్కడ ఉండరు, ఒకసారి సభకు పరిచయంగా ప్రతి నెల కూడా జాబ్ మేళాలు పెడుతున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితిలో మీ అందరూ కూడా అన్నకి ఎందుకు పరిచయం చేపిస్తున్నా అంటే మీరు చేస్తున్న పని కూడా అన్నకు తెలియాలి. ఎందుకంటే అన్న చాలా బిజీగా ఉంటాడు కాబట్టి అందుకోసం పరిచయం చేపిస్తున్నాం. మీ అందరూ కూడా వందనాలు. గీత గౌడ్ గారికి అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా 2021 సంవత్సరం కూడా అంటే ఈ 4 రోజులు అయింది, ఈ 5వ రోజు. ఇక్కడ నుంచి కూడా ఏ కార్యక్రమాలు ఆపొద్దు, మనము ఏ ఉత్సాహంతో మనం పనిచేసుకుంటూ పోతున్నామో అదే ఉత్సాహం రెట్టింపుతో చేసుకుంటూ వెళ్దాం. మనం 10 మందికి ఉపయోగపడదాం. దానిలో భాగంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు ఏదున్నా కూడా మనం ఇప్పుడు ఇంతకుముందుకు ఎట్లయితే మనం భాగస్వాములు అయినామో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కూడా భాగస్వాములు అవుదామని అందులోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కమిటీ కూడా వేసినాం, తర్వాత కర్ణాటక కమిటీ వేసినామన్నా, రేపు మళ్ళీ తమిళనాడు కూడా వేయబోతున్నాం. కాబట్టి ఇట్లా అంటే నేషనల్ జాతీయ ప్రైవేటు ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము ఆలోచన చేస్తున్నాం. దాన్ని కూడా మీరు జాతీయ గౌరవ అధ్యక్షులు కావాలని కోరుకుంటున్నామని. ఆంధ్రప్రదేశ్కేమో అనిల్ కుమార్ గారిని అక్కడ ఏర్పాటు చేసినామన్నా. ఇక అట్లా అంటే మా కోరిక, మా అభిమానం అన్న. ఎందుకంటే మీరంటే మాకు ధైర్యం, మీరంటే ఒక ఉత్సాహం. కాబట్టి ఇది నా అభిప్రాయం కదన్నా, ఇక్కడ ఉన్న అందరి యొక్క అభిప్రాయం. అట్లా ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు సాయిచంద్ గారు ఒక మాటతో ఇనాగరేట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములన్నకు, హాజరైన రాష్ట్ర కమిటీ సభ్యులకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం
అన్న హస్తవాసి, అన్న అడుగు మంచిదని మీరు అందరూ నమ్మి అన్నను గౌరవాధ్యక్షుడిగా ఉంచుకొని ఉద్యమ కాలం నుంచి టీపీఎస్కు అన్ననే గౌరవాధ్యక్షుడిగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఉంటున్నారు, భవిష్యత్తులో కూడా అన్న ఉంటారు కనుక అన్న చేతుల మీదుగానే ఈ డైరీ ఇనాగ్రేషన్ చేసుకుంటే అందరికీ కూడా ఉత్సాహం కలుగుతుందని భావించి ఈ కార్యక్రమాన్ని అన్నకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అన్న మన కోసం గంట సమయాన్ని కేటాయించి వస్తా అని రావడం జరిగింది. వచ్చినందుకు టీపీఎస్ తరఫున అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డైరీ ఇనాగ్రేషన్ చేయాల్సిందిగా హరీష్ అన్నను కోరుతూ గంధం రాములన్నను ఈ డైరీ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై టీపీఎస్. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్న కొంచెం వేదిక మీద కొంచెం దయచేసి దిగాలి ప్లీజ్. ఒక 2 నిమిషాల్లో మన ముఖ్య అతిథి హరీష్ అన్న మాట్లాడతారు. దయచేసి అందరు సహకరించాలి. ఈ వేదిక మనది కదా, కొంచెం అందరు కోఆపరేట్ చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ ప్లీజ్ భయ్య. మీరు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా ఎక్కడికక్కడ రాస్తారోకోలు, బందులు, సడక్ బందులు, ఏ కార్యక్రమం జరిపినా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఆనాటి 10 జిల్లాల్లో ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన టీపీఎస్ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు అందరూ ఎక్కడికక్కడ పనిచేయడంతో పాటు వచ్చిన తెలంగాణలో కూడా అభివృద్ధిలో అన్ని జిల్లాల్లో ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు మన టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పెద్ద ఎత్తున తరలి వచ్చి మన అధినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ముందుకు దూసుకుపోతూ ఇవాళ అన్ని విభాగాలు కొంత ఇనాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛందంగా గౌరవాధ్యక్షుడు హరీష్ అన్న ఉన్న టీపీఎస్ యాక్టివ్గా ఉండటం అనేది నిజంగా సంతోషదాయకం. కాబట్టి గంధం రాములు గారి నాయకత్వంలో ఇందాక మాట్లాడుతూ ఇంకో రాష్ట్రంలో కూడా పెడుతున్నాం అంటున్నాం. సంతోషమే, ప్రయత్నం చేయండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా అసంఘటితంగా ఉన్నటువంటి అభద్రతా భావంతో ఉన్నటువంటి అనేక ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలకు మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కాల్సిన అన్ని రకాల అవకాశాలని, హక్కుల్ని అన్నిటినీ సాధించి పెట్టడంలో ముందుండి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే టక్కున స్పందించేటటువంటి గంధం రాములన్న నాయకత్వంలో టీపీఎస్ సంఘం ఇంకా ముందుకు పోవాలని, దీనికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి మన గౌరవాధ్యక్షులు, రాష్ట్ర మంత్రివర్యులు, మన గుండె ధైర్యం అన్న హరీష్ అన్న ఎల్లప్పుడూ కూడా టీపీఎస్కు ధైర్యంగా ఉంటూనే ఉన్నారు. మీ అందరికీ కూడా ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సమయంలోనైనా సరే స్పందించగలిగినటువంటి నాయకుడు హరీష్ అన్న ఉన్నాడన్న ధైర్యంతోనే ఇవాళ ఈ సంఘం ముందుకు పోతున్నది. ఇంకా ముందుకు నడిపించాలి. రేపు రాబోయే తరాలకు కూడా తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ప్రతిఫలాల్ని, తెలంగాణ ఆవశ్యకతను, తెలంగాణ అస్తిత్వాన్ని మోసుకుపోయే బాధ్యతను కూడా టీపీఎస్ ముందుకు తీసుకుపోవాలి. గంధర్వాలని అన్నట్టు ప్రతి ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఎవరు బాధ్యత ఇచ్చినా ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా మన తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండా ఎగురవేసేటందుకు, తెలంగాణ గుండెకాయ, తెలంగాణ అస్తిత్వాన్ని నిలిపేటందుకు టీపీఎస్ ముందుకు పోతున్నది. ఈ ముందుకు పోయే క్రమంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ ప్రతి క్షణం అనుక్షణం ఏ కార్యక్రమంలో అయినా సరే హరీష్ అన్న మనకు ముందుకుంటూ వస్తున్నాడు కనుక ఇప్పుడు మన జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మన టీపీఎస్ నుంచి కొంతమంది పోటీ చేయడం కూడా జరిగింది. అందులో కార్పొరేటర్ లైన్ వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటున్నా కదన్నా, ఉన్నారు, అది చెప్పలే మీరు. టీపీఎస్ నుంచి కొంతమందికి అవకాశాలు కూడా వచ్చినాయి. అంటే రాజకీయాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన రేపు భవిష్యత్తు కార్యక్రమంలో ఇలాగే కార్యక్రమాలు కొనసాగిస్తుంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం పాటు మీ జీవితాలకు, మీ కుటుంబాలకు అండగా ఈ టీపీఎస్ ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి దీని మీద భరోసా ఉంచి సంఘాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ముందు తరాలకు కూడా ఈ వారసత్వాన్ని అందించే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు అన్న గంధం రాములు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ అధ్యక్షులు, మన వెన్నుదన్ను, మన గుండె ధైర్యం, రాష్ట్ర మంత్రివర్యులు అన్న తన్నీరు హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మన ప్రైవేట్ ఉద్యోగుల సంఘం TPUS అధ్యక్షులు గంధం రాములు గారికి, మరి మన కళాకారుడు, తెలంగాణ ప్రజల గొంతుకగా ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు TRS పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తమ్ముడు సాయి చంద్ గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఉప్పలరావు గారు, పురుషోత్తం గారు, ప్రభారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సుబ్బారావు గారు, ప్రొఫెసర్ రమేష్ గారు, ధనలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న TPUS గౌరవ కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం సభ్యులందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంఘం తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి రోజుల్లో 2008వ సంవత్సరం డిసెంబర్ 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సంఘం పుట్టింది. ఆ రోజు గంధం రాములు గారు, అన్న ప్రైవేట్ ఇండస్ట్రీస్లో తెలంగాణ వాళ్ళకు న్యాయం జరుగుతలేదు, మరి మేము ఇటు TRS పార్టీకి అనుబంధంగా కార్మికులకు మేలు చేసే విధంగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ కనీస వేతనాల అమలు కోసం, వారికి అన్ని రకాలుగా మేము అండదండలు అందించడం కోసం మరి TRSకు అనుబంధంగా పనిచేస్తామని 2008 డిసెంబర్ 13 ఆ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమై రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆ స్ఫూర్తిని కొనసాగించడం అనేటువంటిది అభినందనీయం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాం, కార్మికుల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడినాం. ఇవాళ కార్మికుల సంక్షేమం, బంగారు తెలంగాణలో భాగస్వామ్యమై ఈరోజు మీరందరూ కూడా పనిచేయడం అనేది అభినందనీయం. నిజానికి ఉద్యమంలో చాలా సంఘాలలో పనిచేసినాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు 2008 నుంచి 2014 దాకా మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈ డైరీ ఆవిష్కరణ కేంద్రాలు అనేటువంటివి తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా వెలసిల్లినాయి. ఒక్కొక్క డైరీ ఆవిష్కరణ రోజు తూటాల్లాంటి మాటలు, ఆ ఆవిష్కరణల సందర్భంగా ఎన్నో గొప్ప విషయాలు బయటకు వచ్చేది. ఆచార్య జయశంకర్ గారు, మన ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు, మరి విద్యాసాగర్ రావు గారు, TNGO నాయకులు అందరం కూడా ఆ రోజుల్లో డైరీ ఆవిష్కరణ కేంద్రాలు జనవరి నెలంతా జరిగేది. TNGOలే అంటే, IKP ఉద్యోగులంటే, రకరకాలుగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటే, ప్రైవేట్ అంటే ఎన్నో రకాల డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు జనవరి నెలంతా జరిగేది. ఆ డైరీ ఆవిష్కరణ కేంద్రం అంటే అది తెలంగాణ ఉద్యమ కేంద్రం. ఆ డైరీ ఆవిష్కరణ కేంద్రాలుగా తెలంగాణ ఉద్యమ వ్యాప్తి జరిగేది, భావ వ్యాప్తి జరిగేది. ఉద్యోగుల మధ్య, ప్రజల మధ్య ఒక ఐక్యతను పెంపొందించే విధంగా డైరీ ఆవిష్కరణ కేంద్రాలు నడిచాయి. ఆ రోజులన్నీ నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో జనవరి నెలలో రోజు 3-4 డైరీ ఆవిష్కరణ, విద్యుత్ ఉద్యోగుల సంఘం దాని డైరీ ఆవిష్కరణ అంటే ఆ కేంద్రంగా ఏం చెప్పుకునే వాళ్ళం, తెలంగాణకి ఏం నష్టం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఎందుకు అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం అనేది యావత్ 3 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష. ఇది దీంట్లో మేధావులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు అనే విధంగా ఈ డైరీ ఆవిష్కరణ కేంద్రాలు నడిచి ఉద్యమ భావవ్యాప్తికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే ఆ ప్రేమ, అభిమానం, ఆ రోజుల్లో మీరు చేసినటువంటి పోరాటం ఎప్పుడు కూడా మా గుండెల్లో ఉంటుంది. మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆ రోజు మీరందరూ కూడా ఎక్కడ మిలియన్ మార్చ్ ఉందంటే కట్టలు తెంపుకొని ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన దాంట్లో కూడా మా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. ఆ రోజు సాగరహారం ఉంది అంటే వాళ్ళు తుపాకీ బుల్లెట్లు కొడుతుంటే కూడా, బాష్పవాయు గోళాలు కొడుతుంటే కూడా సాగరహారాన్ని విజయవంతం చేయడంలో కూడా మీ పాత్ర ఉన్నది. ఇలా 1-2 కాదు, గుర్తు తెచ్చుకుంటే అనేక పోరాటాలు, ఉద్యమాలు, మన నాయకుడి యొక్క అకుంఠిత దీక్ష,
ఆమరణ నిరాహార దీక్షతో ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణలో మా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. తెలంగాణ వచ్చినా మా పని ఇంకా ఉన్నది, మేము ఇంకా పనిచేస్తామని మా రాములు కానీ మా మిత్ర బృందం అంతా కూడా వేతనాల అమలుతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు మంచి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే వారికి ప్రమోషన్ వస్తుంది, అధిక వేతనం వస్తుంది. వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఉండేటువంటి అనేక కార్యక్రమాలను వారికి చేరవేసి వారికి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే పిఎఫ్ అమలు కావట్లేదో, ఎక్కడ ఈఎస్ఐ రావట్లేదో వాటిని కూడా మీరు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా చాలా చోట్ల జాబ్ మేళాలు కూడా పెట్టి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూడా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం చేసినటువంటి కృషి చాలా గొప్పదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం వచ్చినాక కూడా ఇవాళ టీఎస్ ఐపాస్ను గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి కేటీఆర్ గారు టీఎస్ ఐపాస్ తెచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి. దాదాపు 14,000 పరిశ్రమలు వచ్చినాయి తెలంగాణలో. ఇవాళ అనేక మంది తెలంగాణ వైపు ఎందుకు చూస్తున్నారంటే పారదర్శకమైనటువంటి పాలన. మరి ఈ ప్రాంతంలో భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి, మంచి కరెంట్ ఉంది, మంచి లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పి ఇవాళ అనేక పెట్టుబడులు మన దగ్గరికి వచ్చినాయి. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. దాదాపు ఈ 6.5 సంవత్సరాల కాలంలో 15 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. ఇలా ప్రైవేట్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఇలా హైదరాబాద్ వైపు చూస్తున్నాయంటే ఇలా హైదరాబాద్లో మంచి పరిపాలన ఉంది కనుక, హైదరాబాద్లో సేఫ్టీ ఉంది కనుక, హైదరాబాద్లో విద్యుత్తు కానీ త్రాగునీరు కానీ ప్రజలకు రక్షణ కానీ ఉంది కనుకనే ఇవాళ వస్తూ ఉన్నాయి. వాళ్ళు అసలు ఇండియాకు రావడమే గొప్ప అంటే ఇండియాలో హైదరాబాద్కు రావడం అనేటువంటిది మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఇలా అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఊబర్ కానీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, ఐటీసీ కానీ, జాతీయ అంతర్జాతీయ కంపెనీలు, ఎన్నో కంపెనీలు ఈరోజు హైదరాబాద్లో పరిశ్రమలు పెట్టడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి వారు ముందుకు వస్తూ ఉన్నారు. ఇటు ఐటీ రంగంలో, అటు మ్యానుఫ్యాక్చరింగ్లో, ఇటు అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా మనకు పెట్టుబడులు వస్తున్నాయి కనుకనే ఈరోజు నిరుద్యోగ రేటు మనం ఒకసారి చూస్తే భారతదేశంలో అతి తక్కువగా ఉండే 3 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. వాస్తవానికి భారతదేశంలో చూస్తే జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు కంటే తెలంగాణలో నిరుద్యోగ రేటు చాలా చాలా తక్కువగా ఉంది. కారణం ఏంటంటే ఇటు ప్రభుత్వ రంగంలో కూడా తెలంగాణ వచ్చిన 6.5 సంవత్సరాల్లో 128,000 మందికి ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం. దాదాపు ఇంకో 50,000 ఉద్యోగాల్ని ప్రభుత్వ రంగంలో భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చింది. ఇలా అనేక మంది ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి. ఈ నెలాఖరులోపు అందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చి ఆ మిగిలిన ఖాళీలను కూడా భర్తీ చేసే దిశగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే 128,000 భర్తీ చేసుకున్నాం. మరో 50,000 కూడా భర్తీ చేయడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. అంటే ఇటు ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ లాంటి కార్యక్రమం దేశానికే మొదటిసారిగా తెలంగాణలో తేవడం ద్వారా ఇటు ప్రైవేట్లో పెట్టుబడులు ఆకర్షించినాం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మెరుగుపడ్డాయి. ఇటు ప్రభుత్వ పరంగా కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇలా కొత్త జిల్లాలు ఏర్పడి కూడా చాలా మేలు జరిగింది. ఇవాళ ప్రజలకు దగ్గరగా పరిపాలన జరుగుతూ ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడడం వల్ల అనేక కొత్త పోస్టులు మంజూరు అయినాయి, చాలామంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చినాయి. ఇట్లా చాలా మేలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. మా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఇంకా బాగా కృషి చేయాలి. ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో ఒక ఐక్యత, అంతకుముందు ప్రైవేట్ ఉద్యోగులకు ఒక సంఘం ఉండేది కాదు. ఏ కంపెనీకి ఆ కంపెనీకి ఎవరి గోస వాళ్ళకే ఉండేది. కానీ ఈరోజు ఎక్కడన్నా అన్యాయం జరిగితే ప్రశ్నించడం కోసం ఈరోజు ప్రైవేట్ ఉద్యోగుల సంఘం 2008లో పుట్టి ఇప్పటిదాకా పనిచేస్తూ వచ్చింది. అంటే తెలంగాణ ఉద్యమం అనేది ప్రజల మధ్య ఐక్యతను తీసుకొచ్చింది. మన కళలు కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, మన సాంప్రదాయాలకు కూడా మళ్ళీ కొత్త రూపాన్ని ఇచ్చింది. మర్చిపోయినటువంటి ఎన్నో కళలకు తెలంగాణ ఉద్యమం తిరిగి దానికి జీవం పోసింది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ఎంత ప్రాచుర్యం పొందిందో మీకు తెలుసు. అంటే తెలంగాణ అనేది ఒక బతుకమ్మకు మన తెలంగాణ ఏకైక స్పెషల్ పండుగ, దేశంలో ఎక్కడ ఉండదు. మరి ప్రపంచంలోనే పుష్పాలను పూజించే ఒక బతుకమ్మ పండుగ
తెలంగాణది అనేది ఈ తెలంగాణ ఉద్యమంలో అది ప్రపంచానికి చాటి చెప్పినాం. అప్పుడు మనకే పరిమితం ఉండే, కానీ ఉద్యమంలో ఎక్కడ కార్యక్రమం జరిగినా ఆ బతుకమ్మ ఆట పాటలతో ప్రపంచానికి చాటి చెప్పినాం. అంటే కళలకు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ ప్రజల మధ్య ఒక ఐక్యతను పెంపొందించే విధంగా తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా పనిచేసినాం. ఆ కృషి కూడా జరిగింది. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా వాటిని అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర పండుగగా మనం జరుపుకుంటూ దాన్ని ముందుకు తీసుకొని పోతున్న విషయం కూడా మీకు తెలుసు. మరి మిత్రులారా, ఎందుకంటే ఆ రోజు 2008లో నేను మీతో పాటు అటాచ్ అయ్యి ఉద్యమంలో మీతో పనిచేసినాం కనుక ఆ ప్రేమ మీపై ఎప్పుడూ నాకు ఉంటుంది. అందువల్లనే ప్రతి సంవత్సరం గంధం రాములు డైరీ ఆవిష్కరణకు వచ్చేదాకా ఇచ్చిపెట్టాడు. ఎందుకంటే అన్న ఉద్యమంలో మీతో పాటు దెబ్బలు తిన్నాం, మీతో పాటు జైళ్ళల్లో పడ్డాం, మీతో పాటు కలిసి నడిచినాం. మరి ఇప్పుడు కూడా మేము ఆ కృషిని కొనసాగిస్తున్నాం. ఇలా ఈ మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, ఈ ప్రభుత్వం ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని రాములు కోరుతూ ఉంటాయి. 100% మీరు చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. మీ పని మీరు చేసుకుంటూ, మీ ఇల్లును మీరు నడిపించుకుంటూ, మరి తోటి కార్మికుల కోసం, తోటి ప్రైవేటు ఉద్యోగుల కోసం, మన బిడ్డల కోసం మీరు చేస్తున్నటువంటి కృషి ఇంకా బాగా కొనసాగాలి. ఈ స్పిరిట్ను మీరు కొనసాగించండి. ఈ నూతన సంవత్సరం మరి ఇంకా మీ అందరి జీవితాల్లో మంచి వెలుతురు నింపాలి. ఈ కరోనా తొందరగా ఖతమైపోయి ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి కొత్త పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చి యువతకు మరింత ఉపాధి కలిగించే విధంగా మరి ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతుని మీ అందరి పక్షాన మనసారా ప్రార్థిస్తూ జై తెలంగాణ.